ఈ దేశంలో మట్టి పనోడు మట్టి పని చేసేది ఎవడే అంటే కేవలం మాలోడే. ఒక పల్లెటూరులో మట్టి పని చేయడానికి అగ్రకులానికి చెందినటువంటి రైతు మరి కేవలం మాలపల్లి మాత్రమే పోతాడు. లేదా మాదిగపల్లి కానీ ఎరికలాయన దగ్గరికి కానీ యానాదిపల్లి కానీ గౌడపాలెం కానీ సాకలపాలెం కానీ పోడు. ఎందుకంటే ఈ మట్టి పనికి సరైనటువంటి వాడు, మట్టి పని చేయగలిగినటువంటి వాడు కేవలం మాలోడే. ఈయన పొలాల్లో ఈ చేను సదును చేయడానికి ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక చోట ఎత్తుగా ఉంటుంది, ఒక చోట పల్లంగా ఉంటుంది. నీళ్లు వదిలినప్పుడు ఈ నీరు ఈ చేను మొత్తం సమలెవల్లో పారే విధంగా ఉండాలి. అలాంటప్పుడు కనుసూపుతోటి ఈ పొలంలో ఎక్కడ ఎత్తుగా ఉంది, ఎక్కడ పల్లాలుగా ఉన్నాయి, వీటిని అన్నింటినీ సదును చేసేటటువంటి గుణము కేవలం మాలోడిది. మరి అంతేకాకుండా ఈ కాలువలో తీసేటటువంటి వ్యక్తి అది చెలగపార, గడ్డపార, ఉప్పరతాడుతోటి తన భార్య పిల్లలతోటి ఒక పిల్లలను తీసుకొచ్చుకొని ఈ పొలంలో మరి ఉయ్యాల్లా కట్టుకొని భార్య భర్తలు ఈ మట్టి పని చేస్తారు. మరి అంతేకాకుండా ముసలి వాళ్ళని కాకుండా పసిపిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు కూడా మరి స్కూల్ టైం అయినంత వరకు ఈ మట్టి పని చేసుకొని మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకునేటటువంటి నైజం. ఈ విధంగా అంతేకాకుండా ఇళ్లకు మేరవలు తోలుకునేటప్పుడు ట్రాక్టర్లకు మట్టి పని కూడా ఈ ఆడమనిషి మగ మనుషులు గడ్డపారతోటి ఈ చెలగపారతోటి ఉప్పరతట్లతోటి తన రెక్కల కష్టంతో చెమటతోటి రక్తంతో గుండెలు పగిలే విధంగా ఎండనకుండా వాననకుండా చలనకుండా మరి ఈ కాలువలు ఈ మట్టి తోసేటప్పుడు ఈ మట్టిలో ఇంతంతలావు పాములు, మంటర గబ్బులు, లేదా తేళ్ళు, విష పురుగులు ఉంటాయి. వీటినన్నిటిని లెక్క చేయకుండా తమ శక్తి సామర్థ్యంతో, కండబలంతో ఈ యొక్క మట్టి పని చేసేటటువంటి వాడు మా మాలోడు ఈ సమాజంలో. ఈరోజు చేలు సదును చేయడానికి, కాలువలు తీయడానికి నిన్నగాక మొన్న ఈ జేసీపీలు, ప్రొక్లైన్లు ఇవన్నీ రావడం జరిగింది. గతంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మట్టి పనోడు ఎవడే అంటే వాస్తవంగా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వ్యక్తి మా మాలోడు. వీడికి తింటే ఈ రెక్కల కష్టంతో చేసుకుంటేనే తినడానికి ఉంటాయి. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి దుస్థితమైనటువంటి పరిస్థితులు మా మాలోడి. మట్టి పనికి ఎత్తినటువంటి వాడు, మట్టి పని చేయగలిగినటువంటి వాడు కేవలం ఈ దేశంలో మా మాలోడే. కాబట్టి మా యొక్క రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో మరి ఎండనక వాననక గొడ్డు చాకరి, అటాను చాకరి చేసేటటువంటి నైజం కలిగినటువంటి, ధైర్య సాహసాలు కలిగినటువంటి, శక్తి సామర్థ్యం కలిగినటువంటి మా మాలలు. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో నేను కూడా మట్టి పని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాలలకు, మాల ఉపకులాలకు చైతన్యపరచడానికి మనం ఎంత చాకరీ చేస్తున్నాం, మన రెక్కల కష్టం ఎట్లా ఉంది, మన గుండె ధైర్యం ఎట్లా ఉంది, మన శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి. ఇంతలా శక్తి సామర్థ్యాలు, గుండె ధైర్యము, మరి బలం కలిగినటువంటి మనము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఒక కక్ష సాధింపుగా మాలోడిని అనగదొక్కాలా, మరి పక్షపాత ధోరణితో, మరి అంతేకాకుండా వీడిని వర్గీకరణ చేసి నష్టపడే విధంగా చేయాలా, వీడికి నష్టం చేయాలా, అన్యాయం చేయాలా, వీరి బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో నెట్టాలనేటటువంటి దురాలోచనతో మరి ఈ మాలోడు ఉన్నటువంటి దళిత గిరిజనులను ఏకం చేసుకొని అంబేద్కర్ గారి మార్గంలో రాజ్యాధికారం వైపు నడుస్తాడు. కాబట్టి విభజించు పాలించని సిద్ధాంతంతో వీడిని విభజిస్తే మన రాజకీయ భవిష్యత్తు కడ్డం రాకుండా ఉంటాడని చెప్పి అగ్రకులాల వారు కొంతమంది వర్గీకరణ పేరుతో మనకు నష్టం చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే, మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడే విధంగా చేస్తుంటే ఎందుకు ఇంత ధైర్య సాహసాలు కలిగి, శక్తి సామర్థ్యాలు కలిగి, కండబలం కలిగి మరి ఈ విధమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోలేకపోతున్నాము. కాబట్టి మీరందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి మనకు జరిగేటటువంటి అన్యాయం మీద, నష్టం మీద ఒక పక్క ఉద్యమంలోకి, ఇంకొక పక్క న్యాయ పోరాటానికి తరలు రావాలని, మరి మనకున్నటువంటి సంస్కృతులు, కళలు వీటన్నిటితోటి వేషధారణతో మీ ముందుకు వస్తూ చైతన్యపరుస్తూ మనకు జరిగేటటువంటి నష్టాన్ని ఎదుర్కోవడానికి ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే ఈ మాలోడు అనేటటువంటి మాకు కూర్చొని చేసేటటువంటి ఏ పని కూడా ఉండదు. ఏ పని అయినా సరే రెక్కల కష్టంతో మాత్రమే చేయగలిగే పనే మాకుంటుంది. ఆ పనులే ఉంటాయి. సాయంత్రానికి పని చేసుకొని వచ్చి ఆ డబ్బులతోటి భార్య బిడ్డలను పోషించుకొని మిగిలినది పక్కనోడికి సహాయం చేసేటటువంటి సద్గుణం కలిగినటువంటి వాడు మా మాలోడు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మా మాలల తరపున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఉద్యమం ఉధృతమవుతుంది. మాలోడు ఉద్యమాన్ని ఎవడు కూడా ఆపలేడు అని చెప్పి తెలియజేస్తున్నాను.